ఎందుకంటే మనుషుల యొక్క అంతా తిరిగి ఏపీ అంతా తిరిగి వాళ్ళ బాధలు, వాళ్ళ ప్రాబ్లమ్స్, రైతు బాధలు తెలుసుకుంటున్నాడు, పేదవాడి బాధలు తెలుసుకుంటున్నాడు. ఇవన్నీ తిరగటం మూలంగా తను సీఎంగా వస్తే అవన్నిటిని కూడా మంచిగా చేయడానికి తను ఒక అనుభవం అంటారు కదండి, అనుభవం ఉంటే ఏదైనా చేయగలరు. కాబట్టి ఆ అనుభవంతో చేస్తాడు, డెఫినెట్గా చేస్తాడు. అది 5 ఇయర్సే కాదు, ఇంకా ముందుకు కూడా విద్యార్థులకు చేస్తాడు. విద్యార్థులకు కూడా ఇక సరిగా ఫీజు రిమంబర్స్ అనేది కూడా మంచిగా వస్తుంది. వాళ్ళ తండ్రి ఎలా అయితే చేశాడో ఈయన కూడా అలాగే చేయడానికి 100% తన బ్లడ్లో ఉందని మేము నమ్ముతున్నామండి. వైఎస్ జగనే వస్తాడండి. ఆయన ప్రజల్లో బాగా అనుభవం ఉంది, మంచి అనుభవాలు. ఆయన కుర్రవాడైనా కానీ మంచివాడు వ్యక్తిగతంగా. అయ్యా ఆయన వస్తే బాగుంటుంది. జగన్ గారు హెచ్సిఎం గారు జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనే ఉంది ఇటు చేసే పనులను చూస్తాను అన్నాగా. ఆ రోజే మన రైతులని పోయినసారి వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే అందరికీ న్యాయం చేశాడు. ప్రతి రైతుని మంచిగా చూసుకున్నాడు. ప్రతి రైతుని ఇంటింటికి వెళ్ళి ఇంటికి సమస్యలు తీర్చాడు. ఆయన కొడుకుగా ఈయన తీర్చాడని నమ్మకంతో మేము రావాలని కోరుకోం. జగన్ అన్న వైఎస్ జగన్ రావాలని మా కోరిక. ఆ నాన్నగారి కాడ నుంచి మేము అదే పార్టీ, ఆయన అభిమానం మేము. జగన్ వస్తే బాగుండు. వాళ్ళ పాలన కూడా చూద్దాం ఒకసారి. బాగోలేదనేక అవసరాన్ని కోరుకునేది. ఇంకేంటి మా అభిప్రాయం అయితే కొత్త తరంగా చూడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. ఎందుకంటే ఆయన నాన్నగారు చేసిన పనులు బాగుంటాయి, ఆయన చేసిన వీళ్ళు చేస్తున్నారు. కొత్త తరం యూత్ అనేది రాబోయే తరాలకి మరి కొత్త తరం కావాలి. కాబట్టి మరి చేసినటువంటి వాళ్ళని కొంచెం పక్కనుంటే తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు. ఇప్పుడు కొత్త తరంగా చూసుకుంటే పరిపాలన మరి 5 సంవత్సరాలు మట్టి కష్టపడుతున్నారు కదా, ఒకసారి ఓడిపోయి ఉన్నాడు. పథకాలు కూడా నవరత్నాలు చాలా బాగున్నాయి. అందుకని గవర్నమెంట్ మాత్రం వైఎస్ఆర్ రావాలని కోరుకుంటున్నాం. ట్రెండ్ మారుద్దామని చెప్పి ఆలోచనతో ఉన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది, ట్రెండ్ మారితే ప్రభుత్వం ఎలా ఉంటుంది అన్నది అప్పుడు చూసుకుందాం మన అభిప్రాయం. జగన్ అయితే బాగుంటుంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం చూసాక 4.5 పరిపాలనలో ఎంత మటుకి పేదవాళ్ళకి ఏం చేయలేదు సార్. అది కాకుండా రుణమాఫీ చేస్తున్నారు, నిరుద్యోగ ఉద్యోగాలు వేపిస్తున్నారు, డోరా రుణమాఫీ చేస్తున్నారు, ఏం చేయలేదండి. అదొకటాను ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఒక్క ఛానల్స్ కూడా బిల్లు కూడా ఇవ్వలేదండి. కొంచెం జగన్ గారు వస్తే ఉన్న పేదవాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి మా ఉద్దేశం అండి. భారత్గా మరి జగన్ వస్తాడుగా మరి ఈసారి జగన్ అయితే బాగుంటుంది. జగన్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి చేసిన మంచి పనులు మొత్తం అన్నీ చేసి చెప్తున్నాడు. నవరత్నాలు అని చెప్పేసి బాగున్నాయి కాబట్టి జగన్ అయితేనే బాగుంటుంది. ఈసారి కనుక అందరూ మార్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఈ జగన్ నాలుగు బట్టి చూశారు. దాన్ని బట్టి ఏంటంటే అందరూ జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏంటో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సీఎం నారా చంద్రబాబు అంటున్నాడు అనుభవం అంటున్నాడు. అనుభవం ఉంటే చేయాలి కదా. మరి ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారికి అంతకుముందు కేంద్ర మంత్రిగా అనుభవం ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యేగా అనుభవం ఉంది. మాకు ముఖ్యమంత్రిగా అయితే అనుభవం లేదు కదా. ఇప్పుడు చేశారు కదా, ఇప్పుడు ఆయన బాగా చేస్తున్నారు కదా. అలాగే ఇప్పుడు దానికి ఇప్పుడు ఈయన అంతే ఎంపీ చేశాడు, మెజార్టీతో గెలిచాడు జగన్ గారు బాగా చేస్తాడు. దానికి అనుభవం అవసరంలా, ఇస్తారు జగన్ సీఎం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.